ఇవాళ ఇక్కడ ఈ డివిజన్లో 15వ డివిజన్లో దాదాపు 20 కోట్లతో ఏదైనా కానీ డెవలప్మెంట్. ఇప్పుడు వెళ్తుంటే ఇంటికి ఇళ్ళకి ఈ కింద వెళ్ళడానికి కూడా నీళ్ళు లేవు. మరి డిప్యూటీ మేయర్ గారు అట్లాగే అవినాష్ గారు కలిసి ఈ ప్రతి ఇంటికి కూడా నీళ్ళ పైప్ లైన్ వేసి మంచి తాగునీటి సదుపాయం ఎన్నో ఏళ్ల తర్వాత కల్పించారు. అట్లా అన్నీ ఎప్పుడు చాలా పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా ఇవాళ ఒక సమర్థమైన నాయకత్వం ఇచ్చి అవినాష్ పూర్తి చేస్తున్నాడు. నిజంగా అభినందనీయం. అట్లాగే 94లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గన్నవరంలో గెలిచాడు గద్దె రామ్మోహన్ గారు. ఒక్క చిన్న పని కూడా గన్నవరంకి ఆయన చేసింది పాపన పోలా. అలాగే 99 నుంచి 2004 వరకు ఎంపీగా చేశాడు. ఒక్క చిన్న పని కూడా విజయవాడకు చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. కానీ ఆయన కేవలం ఒక మంచివాడు ముసుగులో ఉన్నటువంటి అసమర్థుడు, అట్లాగే ఒక అపరిచితుడు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, పైకి కనపడేది ఒకటి, లోన ఉండేది ఒకటి. సో అటువంటి వ్యక్తులకు ఓటేస్తే ఆ ఓటు కూడా వదలపోతుంది. ఇవాళ ఎమ్మెల్యే కూడా అవ్వకుండానే ఇంత అభివృద్ధి ఈస్ట్ కాన్స్టిట్యూషన్ చేసినటువంటి అవినాష్ లాంటి వ్యక్తులకు ఓటేస్తే ఖచ్చితంగా ఇంతకీ 10 రెట్లు మళ్ళీ అవినాష్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అందరికీ రక్షణగా ఉంటాడు, అండగా కూడా ఉంటాడు ఏ సమస్య వచ్చినా. అట్లాగే సంక్షేమం మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూసాం. మొన్న మోడీ గారు వచ్చాడు. మరి ఆయన ఇంప్రెస్ చేయడానికి హిందీలో, ఇంగ్లీష్లో మొత్తం స్పీచ్ చదివేశాడు. మరి ఆయనకి నాకు తెలిసి ఒక మొక్క హిందీ కూడా రాదు. తెలుగులో రాసుకుని ఇంగ్లీష్లో చదివేశాడు, హిందీలో చదివేశాడు, కొంచెం ఇంగ్లీష్లో చదివేశాడు. అంతకుముందేమో టెర్రరిస్ట్ అన్నాడు. ఇప్పుడు అసలు ఆయనంత మంచివాడు లేడు, గొప్పవాడు లేడు, ఈ దేశానికి ఆయనంత నేత లేడు అన్నాడు. అంతకుముందేమో ప్రపంచ దేశాలు మోడీ గారిని అసహించుకుంటూనే అన్నాడు. వాళ్ళ ప్రపంచానికే మోడీ గారు ఆదర్శం అన్నాడు. అంటే ఒక ఊసర వెళ్ళలేగా, రంగులు మార్చే ఊసర వెళ్ళలేగా నిన్న ఒకటి ఇవాళ ఒకటి. ఆ రోజు తన పర్సనల్ ఎజెండాతో అక్కడ ప్రధానమంత్రి అయిపోతాం, ఎట్లా కొట్లా తలగా పులగం గవర్నమెంట్లో ఏదైనా వస్తే ఇక్కడ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవచ్చని అనుకుని ఆ పథకం పెంచుకోవడంతో అధికారం కోల్పోయి కుప్పకూలిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు అని చెప్పి ఆయన ముఖ్యంగా అధికారంలో రావడం కంటే కూడా ఆయన దాదాపు చేసినటువంటి స్కాముల నుంచి బయటపడటం కోసం మోడీ గారి కాళ్ళు, అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుని 3 రోజులు ఢిల్లీలో ఏదైతే ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే పార్టీ పెట్టాడో, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి మోడీ, అమిత్ షా కాళ్ళ కింద 3 రోజులు పెట్టి పొత్తు కుదుర్చుని వచ్చాడు. మళ్ళీ ఇవాళ ఇటు పవన్ కళ్యాణ్ని మోసం చేస్తున్నాడు, అటు బీజేపీని మోసం చేస్తాడు. ఒక పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు. ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు, ఇక్కడ ప్రజలకి ఉపయోగం లేదు. కాబట్టి మైనారిటీ సోదరులు కానీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. పేదవాళ్ళకి సంక్షేమం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి చదువు, దాని మీద దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే పేదలకు వైద్యం,